వేణు ఈ సీన్‌లో ఆల్ఫా సెంచరీ గురించి చెప్తున్నాడు. ఇదిగో కనిపిస్తుంది. ఇదే ఆల్ఫా సెంట్రీ. అది మనం ఉన్న దగ్గర నుంచి 4.37 లైట్ ఇయర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఫుడ్ ఆర్డర్ చేశారా? ఆల్ఫా సెంచరీ అనేది ఒక స్టార్ సిస్టమ్. ఇది మనకి 4.24 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ స్టార్ సిస్టమ్‌లో 3 సన్ లైక్ స్టార్స్ ఉన్నాయి. మనం టైటిల్ కార్డ్ ఇంట్రోలో చూస్తే ఇక్కడ కూడా 3 సన్స్ ఉంటాయి. మూతన్ 4.24 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఆల్ఫా సెంచరీ నుంచి ఎత్తుకొచ్చాడు. మూతన్, చంద్ర, మైకిల్, చార్లీ అండ్ రెస్ట్ అందరు సూపర్ హీరోస్‌ని సేమ్ టైమ్ పీరియడ్‌లోనే గ్యాదర్ చేస్తున్నాడు. ఏదో పెద్ద మిషన్ కోసం. మూవీలో చంద్ర స్టోరీ జరుగుతున్నప్పుడే ప్యారలల్‌గా మిగతా సూపర్ హీరో స్టోరీస్ కూడా జరుగుతున్నాయి. ఎలా అంటే ఇక్కడ సన్నీ ఎంజీ రోడ్‌లో స్ట్రీట్ మ్యూజిషియన్ షూ లేస్ కట్టుకున్న విధానం గురించి చెప్తాడు. ఈ ఎంజీ రోడ్ లో నేను ఒక స్ట్రీట్ మెజిషియన్ ఇలా ఆ మ్యూజిషియన్ మైకిలే. తను ఎంజీ రోడ్‌లో చేసిన షూ లేస్ ట్రిక్‌ని ఎండ్ క్రెడిట్స్‌లో ఇక్కడ చూపించారు. ఆల్సో సేమ్ ఎండ్ క్రెడిట్స్‌లో చార్లీ కొంతమందిని చంపుతున్నట్టు చూపించారు. యాక్చువల్‌గా అది జరిగింది ఆ ప్లేస్‌కి చంద్ర అండ్ సన్నీ రాకముందే. ఈ సీన్‌లో ఇక్కడ ఒక పర్సన్ బ్లడ్ క్లీన్ చేస్తున్నాడు. అది చార్లీ చంపిన వాళ్ళ బ్లడ్. తను చంపిన కొంతసేపటి తర్వాత చంద్ర వాళ్ళు అక్కడికొచ్చారు. అందుకే ఆ ప్లేస్ స్టిల్ అలానే ఉంది. ఈ పర్సన్‌ని కట్టేసిన కుర్చీ కూడా ఇక్కడే ఉంది. చార్లీ వాళ్ళని చంపి ఇలా పక్క రూమ్‌లో ఉన్నాడు. చూసుకుంటే తనకి ఇంజ్యూరీ అయింది. మేబీ ఇక్కడ జరిగిన ఫైట్‌లో బుల్లెట్స్ తగిలుండొచ్చు. ఆర్ ఎల్స్ ఇంజ్యూరీ అయిన తర్వాతే ఇక్కడ ఫైట్ చేసుండొచ్చు. అండ్ ఇక్కడ మైకేల్ ఒక రూమ్‌లోకి ఆల్కహాల్ తాగుతూ వెళ్తున్నాడు గదా! ఇది గుర్తుపెట్టుకోండి. మూవీ ఎండ్ క్రెడిట్స్‌లో ఈ పర్సన్ వచ్చి మైకేల్‌తో ఒక కేవ్‌లో జరిగిన అటాక్ గురించి ఫోన్‌లో ఫోటో చూపిస్తాడు గదా! అప్పుడు తనకి 389 బ్రదర్స్ ఉన్నారని రివీల్ అయిద్ది. సో, దాని తర్వాత ఈ కేవ్ నుంచి వచ్చిన వాళ్ళ బ్రదర్‌తో ఫైట్ చేయడానికి మైకేల్‌కి చార్లీ హెల్ప్ కావాల్సొచ్చిద్ది. ఇందాక నేను గుర్తుపెట్టుకోమన్న సీన్ ఉంది గదా! మైకేల్ ఆల్కహాల్ తాగుతూ ఈ రూమ్‌లోకి వెళ్లి చార్లీతో వాళ్ళ బ్రదర్ గురించి చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషనే మనకి అనౌన్స్‌మెంట్ వీడియోగా రిలీజ్ చేశారు. ఇలా మూవీలో మెయిన్‌గా మనకి చంద్ర స్టోరీలో ఏం జరుగుతుందని చూపిస్తున్నారు. బట్ సైమల్టేనియస్‌గా చార్లీ అండ్ మైకేల్‌వి కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఒక బాక్స్ చంద్ర దగ్గర ఉంటుంది గదా! ఇది కథనార్ బాక్స్. ఇక్కడ ఆ బాక్స్ చూడొచ్చు. ఈ బాక్స్ పైన ఒమీనియా ఇన్ బోనమ్ అని ఉంది. ఇదొక లాటిన్ ఫ్రేజ్. దీని మీనింగ్ ఆల్ థింగ్స్ ఫర్ ది గుడ్ లేదా ఎవ్రీథింగ్ వర్క్స్ ఔట్ ఫర్ ది గుడ్ అని. సేమ్ బైబిల్‌లో గూడా రోమన్ 8 చాప్టర్ 28 వర్స్‌లో సిమిలర్‌గా ఉంటుంది. బేసికల్లీ కథనార్ ప్రీస్ట్ కాబట్టి తనది సిమిలర్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ. తను ఈవిల్‌ని గుడ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాడు. మూవీలో నాచెప్ప చనిపోలేదు. తన క్యారెక్టర్ ఎండ్ అవ్వలేదు. మనం అబ్జర్వ్ చేస్తే కథనార్ నీలిని నైఫ్‌తో హార్ట్‌లో పొడిచాక తన కాన్షియస్‌నెస్ కోల్పోద్ది. మళ్ళీ ఆ నైఫ్‌ని తీసేసి తనకొక యాంటిడోట్ లాంటిది ఇచ్చిన తర్వాత తను మళ్ళీ తిరిగి లెగుస్తుంది. సో, నాచెప్పను గూడా చంద్ర కత్తితో పొడుస్తుంది. కానీ కంప్లీట్‌గా నైఫ్ బయటికి తీయదు. ఓన్లీ ఆ నైఫ్ హోల్డర్‌ని మాత్రమే తీస్తుంది. మిగిలిన నైఫ్ హార్ట్‌లోనే ఉంటుంది. సో, దీన్ని బట్టి నాచెప్ప కంప్లీట్‌గా చనిపోలేదు. తన హార్ట్‌లో నుంచి నైఫ్ తీసేసి తనకు కూడా యాంటిడోట్ ఇస్తే తను కూడా మళ్ళీ లెగుస్తాడు. అప్‌కమింగ్ పార్ట్స్‌లో నాచెప్పని ఖచ్చితంగా తీసుకొస్తారు. ఈ సీన్‌లో సన్నీ చంద్ర ఫ్లాట్ వైపు చూస్తున్నప్పుడు చంద్ర ఫేస్ పైన రెడ్ లైట్ పడుతుంది. జనరల్‌గా మోస్ట్ ఆఫ్ మూవీస్‌లో ఎక్కడైనా లైట్ పడుతున్నప్పుడు ఆ లైట్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో చూపించరు. బట్ ఈ మూవీలో చూపించారు. ఇక్కడ తన ఫేస్ పైన పడుతున్న రెడ్ లైట్ సన్నీ ఫ్లాట్ కింద ఉన్న బొటిక్ హోల్డింగ్‌కి పెట్టిన లైట్. ఆ లైట్ రిఫ్లెక్షన్ సన్నీ ఫేస్ పైన కూడా పడుతుంది. అండ్ సేమ్ లైటింగ్ నైజిల్ బర్త్‌డే అప్పుడు ఈ సీన్‌లో గూడా చూడొచ్చు. దీని తర్వాత మళ్ళీ కథనార్ గురించి చంద్ర చెప్పే ఈ సీన్‌లో గూడా సన్నీ లెఫ్ట్ సైడ్ అంతా బ్లూగా ఉంటుంది. అండ్ చంద్ర సైడ్ అంతా రెడ్‌గా ఉంటుంది. ఇదొక కంటిన్యూటీ డీటెయిల్. చంద్రకి ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసిన పర్సన్ తను చంద్రని చూడటం ఇదే లాస్ట్ టైమ్. తను మళ్ళీ వచ్చేటప్పటికి తను చనిపోయి ఉంటానని చెప్తారు. చంద్ర నైజిల్ బర్త్‌డేకి వెళ్ళినప్పుడు అక్కడ తన డెత్ సెరమనీ అనౌన్స్‌మెంట్‌ని న్యూస్ పేపర్‌లో చూడొచ్చు. అతను 21 నవంబర్ చనిపోయారు. 22 నవంబర్ అతని డెత్ సెరమనీ పెట్టుకున్నారు. అండ్ అలాగే పక్కనే సిటీలో జరిగే ఆర్గాన్ ట్రాఫికింగ్ గురించి కూడా ఉంటుంది. చంద్ర తన యక్షిని అని సన్నీతో చెప్పినప్పుడు కళ్యాణ్ కట్ నీలి అని అడుగుతాడు. అలా అనటానికి రీజన్ ఆ యక్షిని స్టోరీ పైన 1994లో ఒక మూవీ వచ్చింది. ఆ మూవీని వాళ్ళు టీవీలో ఆల్రెడీ చూసారు. అందుకే అలా అంటాడు. ఇక్కడ ఒక బ్రిలియంట్ ఫ్రేమింగ్ డీటెయిల్ ఉంది. అదేంటంటే టీవీలో యక్షిని క్యారెక్టర్ ఫ్రేమ్ ఔట్ అవుతుంటే చంద్ర ఫ్రేమ్ ఇన్ అవుతుంది. ఇండైరెక్ట్‌లీ షీ ఈజ్ యక్షిని అని చెప్తున్నారు. ఈ మూవీలో కాస్ట్యూమ్స్‌ని అబ్జర్వ్ చేస్తే అవి ఆ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్‌ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఫస్ట్ చంద్ర. తను మాక్సిమం రెడ్ అండ్ బ్లాక్ కలర్ వేసుకుంటుంది. ఎందుకంటే తను మిస్టీరియస్ అండ్ పవర్‌ఫుల్. ఆల్సో ఇయర్ ఫోన్స్ యూజ్ చేయడానికి రీజన్ తనకి ప్రతి చిన్న సౌండ్ వినిపిస్తుంది. నాచియప్ప వ్యాంపైర్‌లా మారిన స్టార్టింగ్‌లో బాడీలో బ్లడ్ ఫ్లో అయ్యే సౌండ్ గూడా వింటాడు. అందుకే చంద్ర ఆ డిస్టర్బెన్స్‌ని అవాయిడ్ చేయడానికి ఇయర్ ఫోన్స్‌ని యూజ్ చేస్తుంది. ఆల్సో చంద్ర రూమ్‌లో మూన్ టైప్ బెడ్ లైట్ ఉంది. ఎందుకంటే తనకి మూన్ అండ్ డార్క్‌నెస్ అంటే ఇష్టం. అండ్ దెన్ సన్నీ. మాక్సిమం టైమ్స్‌లో బ్రైట్ కలర్స్ యూజ్ చేస్తాడు. ఎందుకంటే తను నార్మల్ అండ్ తన చుట్టూ ఉండే వాళ్ళని కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా చేస్తాడు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సన్నీ అంటే సన్ అండ్ చంద్ర అంటే మూన్. వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలవరని రిప్రజెంటేషన్‌గా ఆ నేమ్స్ పెట్టారు. నెక్స్ట్ వేణు. ఈ మూవీ మొత్తం తను టీ షర్ట్సే యూజ్ చేస్తాడు. ఆ టీ షర్ట్స్ కూడా స్పేస్‌కి సంబంధించిన ప్లానెట్స్, థియరీస్ అండ్ డిజైన్సే ఉంటాయి. ఎందుకంటే హి ఈజ్ ఫ్యాషనేట్ అబౌట్ సెలెస్టియల్ బాడీస్. వాళ్ళ బాల్కనీలో టెలిస్కోప్ గూడా ఉంటుంది. అది వేణుదే. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ నైజిల్. ఈ క్యారెక్టర్ అప్పుడప్పుడు డిసపియర్ అయిపోతుంది. ఏమయ్యాడో కనిపించడు. దానికి రిప్రజెంటేషన్‌గానే ఇతని మెడలో 404 అనే లాకెట్ ఉంటుంది.
మనకేదైనా వెబ్ పేజ్ కనపడకపోతే 404 అని ఎర్రర్ వస్తుంది గదా! అదన్నమాట మీనింగ్. నెక్స్ట్ నా ఫేవరెట్ క్యారెక్టర్ మైకిల్. బేసికల్లీ తను మైకేల్ జాక్సన్‌కి పెద్ద ఫ్యాన్. అందుకే తన కంపెనీకి కూడా మూన్ వాకర్ అనే నేమ్‌ని ట్రిబ్యూట్‌గా పెట్టుకున్నాడు. చంద్ర బెంగుళూరుకొచ్చినప్పుడు ఇక్కడ హోల్డింగ్‌లో ఒక యాడ్ చూడొచ్చు. మూన్ వాకర్ మ్యాజిక్ కంపెనీ అని. ఇదే పోస్టర్‌ని మనం మైకిల్ క్లినిక్‌లో గూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ మ్యాజిక్ షో కంపెనీ మైకిల్‌దే. ఈవెన్ తను వేసుకున్న డ్రెస్ కూడా మైకేల్ జాక్సన్ కాస్ట్యూమ్ నుండి ఇన్‌స్పైర్ అయినవే ఉంటాయి. డ్రెస్ పైన చింపాంజీ సింబల్ మైకేల్ జాక్సన్ పెట్టేనా బబుల్స్. ఏమో మేబీ పేరు గూడా అందుకే మైకిల్ అనుందేమో. నా చెప్పకి చంద్రకి రూమ్‌లో ఫైట్ జరిగినప్పుడు చంద్ర కనిపించే ముందు బ్యాట్ సౌండ్ వస్తుంది. ఇది చంద్ర వ్యాంపైర్ అనటానికి రిప్రజెంటేషన్‌గా పెట్టారు. అండ్ ఆల్సో తను చంద్ర రూమ్‌కి ఎంటర్ అయిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు అసలు వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందన్న కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు వేణు అండ్ నైజల్. సో దానికి రిప్రజెంటేషన్‌గానే వేణు టీ షర్ట్ పైన వాట్ ద ఎఫ్ అని ఉంటుంది. ఈ సీన్‌లో వేణు రూపాతో ఇంకో 2 వీక్స్‌లో రెడ్ మూన్ రాబోతుంది. లూనార్ ఎక్లిప్స్ అంటాడు. రూపా, దిస్ మూన్ విల్ బి రెడ్ ఇన్ కలర్ ఇన్ 2 వీక్స్ టైం. రెడ్ మూన్, లూనార్ క్లిప్స్, యూ కమ్ హియర్, ఐల్ షో యూ. బాగా రెడ్డిష్గా ఉంటుంది. సేమ్ తను అన్నట్టే మూవీ క్లైమాక్స్‌లో రెడ్ మూన్ ఉంటుంది. సో నైజిల్ బర్త్‌డే అయిన 2 వీక్స్‌లోనే క్లైమాక్స్ ఫైట్ అంతా జరుగుతుంది. మాస్కింగ్ ఎఫెక్ట్ యూజ్ చేసి నీలి అనే నేమ్‌కి ఈ రెడ్ మూన్‌ని లైట్ సోర్స్‌లా యూజ్ చేశారు. మూన్ ఫేడ్ అవుట్ అయిన వెంటనే నీలి అనే వర్డ్ కూడా ఫేడ్ అవుట్ అయిపోద్ది. ఎడిటర్ చమన్ చాకో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఈ సీన్ అనే కాదు, ఇక్కడ పెప్పర్ పడిన తర్వాత దాని నుంచి స్కైలో స్టార్స్‌గా అయ్యే ట్రాన్సిషన్ అండ్ ఇక్కడ నైట్ నుంచి డే అయ్యే షాట్ గాని, లైట్స్ నుంచి ఐస్ క్యూబ్స్‌గా చేంజ్ అయ్యే ట్రాన్సిషన్స్ ఇలా అన్నీ చాలా స్మూత్‌గా ఉన్నాయి. వి షుడ్ రియల్లీ అప్రిషియేట్ చమన్ చాకో గారు. ఇక్కడ ఈ సీన్‌లో డాక్టర్ తన మనవరాలికి చంద్ర స్టోరీ చెప్తున్నప్పుడు తనకొక ప్రీస్ట్ బుక్స్ దొరికాయి అంటాడు గదా! తనకి దొరికినవి కథనాలు రాసిన మ్యానుస్క్రిప్ట్సే. అండ్ తను ఆ మ్యానుస్క్రిప్ట్స్‌నే ట్రాన్స్‌లేట్ చేస్తున్నాడు. ఇక్కడ సైడ్ ఉన్నవి కథనార్ మ్యానుస్క్రిప్ట్స్. తను జోసెఫ్ డామినిక్ అనే పెన్ నేమ్ యూజ్ చేసి బుక్స్‌ని ట్రాన్స్‌లేట్ చేస్తున్నాడు. సన్నీ లాస్ట్ ఫైట్‌లో నా చెప్పని షూట్ చేస్తాడు. ఒక ప్రొఫెషనల్ షూటర్ లాగా షూట్ చేస్తాడు. ఎందుకంటే తనకు ఆల్రెడీ షూటింగ్ వచ్చు. ఇది ఆల్రెడీ మనకి సాంగ్‌లో చూపించారు. తను ఎంత పర్ఫెక్ట్ షూటర్ అని. ఏదో ఫైట్ కోసం అని కాకుండా ముందే సెటప్ చేసి ఆ తర్వాత దానికి పే ఆఫ్ ఇచ్చారు. ఇది డైరెక్టర్ బ్రిలియన్స్ అని చెప్పాలి. తను షూటర్ అనే సీన్ చూపించకపోయినా మూవీకి ఏమంత ఇంపాక్ట్ అవ్వదు. బట్ చూపించారు. ఎందుకంటే మూవీలో క్యారెక్టర్స్ చేసే ప్రతి పనికి పర్పస్ ఉందని ఆడియన్స్ ఫీల్ అవ్వాలి కాబట్టి. చార్లీ వచ్చింది లూపస్ కన్‌స్టెల్లేషన్ నుంచి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు చెప్తాను. యాక్చువల్‌గా కన్‌స్టెల్లేషన్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ అండ్ లూపస్ అంటే ఓల్ఫ్ అని. సో చార్లీ లూపస్ కన్‌స్టెల్లేషన్ నుంచి వచ్చాడనటానికి రిప్రజెంటేషన్‌గా ఇక్కడ తన జాకెట్ పైన డిజైన్ చూపించారు. బై ద వే తను వేరే గెలాక్సీ నుంచి రాలేదు. ఈ లూపస్ కన్‌స్టెల్లేషన్ గూడా మన మిల్కీ వే గెలాక్సీలోనే ఉంది. కన్ఫర్మ్‌గా తను అక్కడి నుంచే వచ్చాడు కాబట్టి అలా ఉందని చెప్పలేం. మేబీ తను వేరే ఇంకేదైనా స్టార్ సిస్టమ్ నుంచి వచ్చుండొచ్చు. తను ఒడియన్ అండ్ తనకి షేప్ షిఫ్టింగ్ పవర్స్ ఉన్నాయి. సో తను వోల్ఫ్ లాగా మారగలడు. కాబట్టి దానికి రిప్రజెంటేషన్‌గా వోల్ఫ్ కన్‌స్టెల్లేషన్ చూపించుండొచ్చు. అండ్ మైకేల్ డ్రెస్‌లో ఈ బ్లూ కలర్‌లో ఉంది హెలిక్స్ ఐ ఆఫ్ గాడ్. ఇదొక నెబులా. బేసికల్లీ నెబులా అంటే స్టార్స్ అంతరించిపోయిన తర్వాత ఉండేది. సో మేబీ వాళ్ళ ప్లానెట్ ఆ స్టార్ నియర్‌లో ఉండేదేమో. సో ఆ స్టార్ అంతరించిపోయే ముందు వాళ్ళు ఎర్త్‌కొచ్చుండొచ్చు. చూద్దాం నెక్స్ట్ పార్ట్ తన మీదే కాబట్టి అక్కడ చెప్తారేమో. అండ్ ఇక్కడ సన్నీ ఇమాజినేషన్‌లో వేకప్ అండ్ ఓపెన్ యువర్ ఐస్ అని ఉంటుంది. సో సబ్‌కాన్షియస్‌లీ తను డ్రీమ్‌లో ఉన్నాడనే చెప్తున్నారు. అండ్ ఇక్కడ సెలీన్స్ అని ఉంది గదా! సెలీన్స్ అంటే గ్రీక్ మైథాలజీలో గాడెస్ ఆఫ్ మూన్. అండ్ ఆల్సో చంద్ర బ్యాక్ సైడ్ మూన్‌ని చూపిస్తున్నారు. విచ్ ఈస్ రిప్రజెంటింగ్ హర్ క్యారెక్టర్ యాస్ మూన్. తన నేమ్ కూడా చంద్ర అనే గదా! ఈ సీన్‌లో ఆపోజిట్ హౌసెస్‌లో చంద్ర అండ్ సన్నీ ఉన్నారు. అసలిది ఇన్‌స్పైర్ అయింది 'వందనం' అనే మూవీ నుండి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే 'వందనం' మూవీ పోస్టర్ అండ్ 'డ్రాకులా' మూవీ పోస్టర్స్ వాళ్ళ రూమ్‌లో ఉన్నాయి. అంటే డైరెక్టర్ 'వందనం' మూవీ నుండి ఇన్‌స్పైర్ అయ్యారు అని. ప్లస్ వాంపైర్స్ గురించి ఒక చిన్న హింట్ కూడా ఇచ్చారు. ఇదనే కాదు ఇంకా చాలా మూవీ పోస్టర్స్ ఉంటాయి. ఈ సీన్‌లో జానీ కతనార్ ఫ్యామిలీ మెంబర్ అని రివీల్ చేస్తారు గదా! బట్ యాక్చువల్‌గా ఈ విషయం మూవీ స్టార్టింగ్‌లోనే హింట్ ఇచ్చారు. ఇక్కడ చంద్ర జానీతో సెమినార్ నుంచి వెళ్ళిపోయినోడివే కదా అంటుంది. నేను మీకు గుర్తున్నానా? నువ్వు సెమినార్ నుంచి వెళ్ళినోడివి కదా. బట్ సబ్‌టైటిల్స్‌లో సెమినరీ అని ఉంది. సెమినరీ అంటే పాస్టర్స్ అవ్వడానికి ట్రైనింగ్ ఇచ్చే స్కూల్. కతనార్ కూడా ప్రీస్ట్ కాబట్టి వంశపారంపర్యంగా తను కూడా ప్రీస్ట్ అయ్యేవాడని ముందే మనకి హింట్ ఇచ్చారు. అండ్ వీళ్ళుంటున్న హైడౌట్స్ ఓన్లీ ఇండియాలోనే కాకుండా ఇంకా వరల్డ్ వైడ్‌గా చాలా ఉన్నాయి. ఇరాన్, రష్యా, ఆమ్‌స్టర్‌డామ్ వరల్డ్ వైడ్‌గా ఉన్న కొన్ని హైడౌట్ బేసెస్‌ని ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. చంద్ర రూమ్‌లో భగవద్గీత, బైబిల్‌తో పాటు ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి. 'ది గాడ్స్ ఫర్ ఆస్ట్రోనాట్స్' అనే బుక్. గాడ్స్ అనేవారు సేమ్ ఆస్ట్రోనాట్స్ లాగా. వాళ్ళు అడ్వాన్స్డ్ సెలెస్టియల్ బీయింగ్స్. వేరే ప్లానెట్స్ నుంచి ఎర్త్ మీదకొచ్చారన్న దాన్ని ఈ బుక్ చెప్తుంది. సేమ్ మూతన్ గూడా స్పేస్ షిప్‌లో ఎర్త్ మీదకొస్తాడు. తనిక్కడ ఆదిమానవులకి గాడ్ లాగా. అలాగే 'వార్ ఆఫ్ గాడ్స్' అనే బుక్ మూతన్ అండ్ ఇస్తర్ మధ్య జరిగిన ఫైట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ 'ఇంపాసిబుల్ ట్రూత్స్' అనే బుక్ మన ఎర్లీ హ్యూమన్ సివిలైజేషన్‌తో గాడ్స్ కాంటాక్ట్ అయ్యారు. అండ్ అలాగే ఏన్షియంట్ ఆర్కిటెక్చర్‌లో ఆ అడ్వాన్స్డ్ ఫ్లయింగ్ వెహికల్స్ ఉండేవి గదా! వాటన్నిటి గురించి ఉంటుంది.
అండ్ 'లోక' చాప్టర్ 1 టైటిల్ కార్డ్‌లో చంద్ర నాగచప్పని చంపడానికి యూజ్ చేసిన నైఫ్ ఉంది. ఎందుకంటే వాళ్ళ వీక్‌నెస్ హార్ట్. హార్ట్‌లో నైఫ్‌తో పొడవాలి కాబట్టి. వాళ్ళని చంపడానికి అదే కీ వెపన్. సో, దాన్ని రిప్రజెంట్ చేశారు టైటిల్‌లో. అండ్ చాప్టర్ 2 టైటిల్‌లో ఉన్న సింబల్స్ మైకిల్ వెపన్స్ లాగా యూజ్ చేసే ప్లే కార్డ్స్‌లో ఉండే సింబల్స్. ఈవెన్ ఇక్కడ సీన్‌లో తన మూన్ వాకర్ బోర్డ్ ఉంటుంది. అందులో బోర్డ్ పైన లెటర్స్ కూడా ఈ సింబల్స్ డిజైన్‌లోనే ఉంటాయి. ఇంత పర్ఫెక్ట్‌గా డీటెయిల్స్ మెయింటైన్ చేసిన టీమ్ ఒక చిన్న మిస్టేక్ కాదు పొరపాటంతే. ఈ 2 ఫ్రేమ్స్‌లో ఒక్కటే డిఫరెన్స్ ఉంది. అది రెడ్ టెలిఫోన్. ఇది కంటిన్యూయస్ షాట్ బట్ టెలిఫోన్ ఈస్ మిస్సింగ్. ఈ వీడియోకి ఇంతే అమిగోస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని. మీకే డీటెయిల్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే స్పెషల్‌గా 'లోక' టైటిల్ కార్డ్స్ మీద కంప్లీట్ డీటెయిల్స్‌తో వీడియో చేశాం. ఎండ్ క్రెడిట్స్‌లో వీడియో లింక్ ఇస్తున్నాం. మిస్ అవ్వకుండా అది కూడా చూడండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.